హలో వెల్కమ్ టు మీటివి న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఇంట్లో పెంచుకుంటున్న కుక్క కరవడంతో 4 రోజుల వ్యవధిలోనే తండ్రి కొడుకులు మృతి చెందారు. విశాఖ జిల్లా భీమిలిలో ఈ ఘటన విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నర్సింగ్రావు ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు భార్గవ్ రైల్వేలో పనిచేస్తున్నాడు. కుమార్తెకు వివాహం అయ్యింది. వారు 3 ఏళ్లుగా ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారు. వారం క్రితం తండ్రి కొడుకులు కుక్కతో ఆడుకుంటుండగా కుక్క తండ్రి కొడుకులను కరిచింది. పెంపుడు కుక్క కావడంతో వ్యాక్సిన్ వేయించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. ఈ ఘటన జరిగిన 2 రోజులకి కుక్క చనిపోయింది. దీంతో అప్రమత్తమైన వారిద్దరూ యాంటీ రెబిస్ ఇంజెక్షన్ చేయించుకున్నారు. అయితే అప్పటికే రెబిస్ వ్యాధి ప్రబలింది. గత శుక్రవారం సాయంత్రం భార్గవ్ ఆరోగ్యం క్షీణించడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అప్పటికే పచ్చకామెర్లు పెరిగిపోవడంతో లివర్, బ్రెయిన్ తదితర శరీర భాగాలకు రెబిస్ సోకడంతో అదే రోజు మృతి చెందాడు. తండ్రి నర్సింగ్రావు మంగళవారం కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇంట్లో కుక్కల్ని పెంచే వాళ్ళు కుక్కలకి వ్యాక్సిన్ వేయించండి. వీలైనంత వరకు కుక్కలతోటి జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటివి న్యూస్.